కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగిన మహిళ హత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పోస్ట్ మార్టంలో సాలుబీ మృతదేహంలో బుల్లెట్లు బయటపడ్డాయి. నిన్న సాలుబీని చందుతో పాటు బీహార్కు చెందిన మరో యువకుడు కలిసి హత్య చేశారు. కత్తితో నరకడంతో పాటు నాటు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ యువకుని గదిలో 2 నాటు తుపాకులు 8 బుల్లెట్లు దొరికాయి. హత్యకు గురైన సాలుబీకి నేర చరిత్ర ఉంది. హత్య, పలు చోరీ కేసుల్లో సాలుబీ నిందితురాలు. ఆమెపై నందికొట్కూరులో 6 కేసులు, కర్నూలులో 4 కేసులు ఉన్నాయి. 2015లో గజేంద్రను సాలుబీ హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారంగానే సాలుబీని బీహార్ యువకునితో కలిసి చందు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గజేంద్ర కొడుకే ఈ చందు. ఈ హత్యపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగిన మహిళ హత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పోస్ట్ మార్టంలో సాలుబీ మృతదేహంలో బుల్లెట్లు బయటపడ్డాయి. నిన్న సాలుబీని చందుతో పాటు బీహార్కు చెందిన మరో యువకుడు కలిసి హత్య చేశారు. కత్తితో నరకడంతో పాటు నాటు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రోజా, నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిన్న జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాలుబీ అనే 50 ఏళ్ల మహిళను నిన్న ఇంట్లో ఉన్న సమయంలోనే దారుణంగా నరికి హత్య చేశారు. అయితే ఇది సాధారణ హత్య అనుకున్నారు. ఈ హత్య ప్రధానంగా సాలుబీ 2015లో గజేంద్ర అనే వ్యక్తిని మరో మహిళతో కలిసి హత్య చేసింది. ఈ హత్యలో గజేంద్ర కుమారుడు అప్పటికి చిన్న వయసు, ప్రస్తుతం 18 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆ యువకుడు తండ్రి హత్యకు ప్రతీకారంగా సాలుబీని హత్య చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే బీహార్కి చెందిన యువకునితో కలిసి సాలుబీని తుపాకీతో కాల్చి దారుణంగా నరికి హత్య చేశారు. బీహార్కి చెందిన వ్యక్తి నంద్యాలలో పనిచేసేవాడు. ఈ మధ్య కాలంలోనే డ్రైవర్ గా నందికొట్కూరుకు వచ్చారు. అక్కడ ఆ యువకునితో చందుకి పరిచయం ఏర్పడింది. చందు పరిచయాన్ని ఆసరాగా చేసుకుని అతనితో ఉన్న తుపాకీలు తీసుకొని నరికేశారు. అయితే పోస్ట్ మార్టంలో ఈ బుల్లెట్లు బయటపడ్డ తర్వాత ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. పోలీసులు మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారు. బీహార్ చెందిన యువకుడిని గదిలో పోలీసులు తనిఖీ చేస్తే 2 నాటు తుపాకులు 8 బుల్లెట్లు లభ్యమైనట్లు సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం లేదు. ఈ మహిళ హత్యకు గురైన సాలుబీ అనే మహిళ పైన సస్పెక్ట్ షీట్ ఉంది. అంటే పలు హత్య కేసులు, చోరీ కేసుల్లో ఆమె నిందితులు, నేర చరిత్ర ఉంది. అంటే నేర చరిత్ర ఉండడంతో ఆ బాలుడు కూడా ముందు హత్య చేయడానికి సంశయించాడు. అయితే అతని మిత్రులు రెచ్చగొట్టినట్టు సమాచారం ఉంది. అంటే మీ తండ్రిని హత్య చేసిన వాళ్ళని ఏమీ చేసుకోలేకపోతున్నామని మిత్రులు కూడా రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతను బీహార్ యువకుణ్ణి తనకు సపోర్ట్ గా తీసుకొని అతనితో ఉన్న తుపాకీతో కాల్చి నరికి హత్య చేసినట్టు తెలుస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సురేష్.